రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. కామారెడ్డి కేంద్రంగా రాజుకున్న పొలిటికల్ హీట్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పాకుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్, అదేవిధంగా కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ను కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతల హౌస్ అరెస్ట్తో ఒకసారిగా తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో నెలకొంది. ఈ అంశంపై మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అసలు కాంగ్రెస్ నేతల్ని మీరే రెచ్చగొడుతున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేవీఆర్ఏ నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. ఇరు పార్టీలు కూడా సంయమనం పాటించాలని కోరుతున్నారు. మీరు ఏం చేయబోతున్నారు? ముందుగా అసలు కళ్ళుండి కబోదుల్లాగా మా యొక్క ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణరెడ్డి గారి ఇంటికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారా, అది మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం ఉంది. మా ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఎదురుదాడి చేసింది, ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. దీన్ని మీకు ఇష్టం వచ్చిన విధంగా మరి చిత్రీకరించడం, మేమేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ